తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కిడ్నాప్ ఆరోపణల్లో విచారణకు రావాలంటూ ఆదేశించారు. కేసులో A2 గా మంచు విష్ణు, A3 గా మోహన్ బాబును చేర్చారు. కిడ్నాప్ కేసులో ఇప్పటికే A1 PRO సతీష్, పలువురు బౌన్సర్లు అరెస్ట్ అయ్యారు. ఈ కేసుపై హైకోర్టులో మంచు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, విద్యార్థి నేతల కిడ్నాప్ కి సంబంధించిన కేసులో పోలీసులు అయితే మంచు విష్ణుకి నోటీసులు అయితే అందించారు. మరి నోటీసులకు సంబంధించి మంచు విష్ణు ఏమైనా స్పందించారా? అసలు విచారణకు హాజరు కాబోతున్నారా? మొత్తమైన అంటే తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అక్కడ అంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఒకవైపు తల్లిదండ్రులు గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేశారు. అయితే ఆందోళన అంటే ఈ మధ్య కాలంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఒకసారిగా వాళ్ళు అక్కడ కంప్లైంట్ అంటే కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్న సందర్భంలో ఇద్దరు విద్యార్థి సంఘం నేతల్ని మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన PAతో పాటు మరి కొంతమంది బౌన్సర్లు వాళ్ళని అంటే కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఈ కిడ్నాప్ వెనక మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా హస్తం ఉందంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు దాని అనంతరం. అయితే ఆ ఫిర్యాదు ప్రకారం ప్రస్తుతానికి ఇప్పటికే కూడా దాదాపుగా 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కొంతమంది పైన FIR నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా PRO A1 గా ఉన్నటువంటి సతీష్ ని ఇప్పటికే కూడా అరెస్ట్ చేశారు. అయితే మిగిలినటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మంచు విష్ణుతో పాటు వాళ్ళ నాన్న మోహన్ బాబు కూడా అంటే నోటీసులు ఇవ్వడం జరిగింది చంద్రగిరి పోలీసులు. అయితే దీనికి సంబంధించి రేపు విచారణకు హాజరవ్వాలంటూ కూడా పోలీసులు తెలిపిన నేపథ్యంలో రేపు రాలేము, మరో వారం రోజుల పాటు కూడా తమకు అంటే టైం ఇవ్వాలంటూ కూడా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు అంటే MB యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీళ్ళు ఇప్పటికే హైకోర్టులో బిల్లు కూడా వేసినట్లు తెలుస్తా ఉంది, క్యాష్ పిటిషన్ కూడా వేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు కానీ ఎల్లుండి లోపల పోలీసులు ముందు హాజరవ్వాలంటూ కూడా చంద్రగిరి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనిపైన మాత్రం పోలీసులు మరికొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.